హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 రెండో వారం ముగింపుకి చేరుకుంది. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చిన 15 మంది కంటెస్టెంట్స్ కొంతమంది టాస్కులు బాగా ఆడుతుంటే మరికొంతమంది మాటలు బాగా మాట్లాడుతున్నారు. అయితే టాస్కుల పరంగా కానీ, మాటల పరంగా కానీ, అలాగే ఆలోచన పరంగా ఎవరు ఏ విధంగా ఆలోచిస్తున్నారు, ఎవరి మైండ్ ఏమిటి అన్నది మాస్టర్ మైండ్ ఆలోచనలతో ముందుకు దూసుకుపోతుంది తనుజ అనే చెప్పవచ్చు. ఎందుకంటే బిగ్ బాస్ హౌస్లో స్మార్ట్నెస్ అనేది చాలా కీలకం. ఎవరైనా ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు దాన్ని అనాలిసిస్ చేసే విధానాన్ని బట్టే వారి స్మార్ట్నెస్ అనేది బయటపడుతుంది. ఇదే తనూజాలో హై క్వాలిటీ అని కూడా చెప్పవచ్చు. ఎవరైనా ఒక మాట మాట్లాడితే దాని వెనుక ఉన్న అర్థం ఏమిటో తనూజ ఇట్టే పసిగట్టేస్తుంది, వారిని బహిర్గతం చేస్తుంది. ముఖ్యంగా ఈ వారం కెప్టెన్సీ టాస్క్లో రీతు చేసిన పొరపాటుని వారి టీమ్స్తో సవివరంగా వివరించేసింది. టాస్క్ అయిపోగానే రీతు కావాలనే భరణిని అవుట్ చేసింది. ఆ టైంలో భరణిని అవుట్ చేయకుండా మరొకరిని అవుట్ చేసింటే ఖచ్చితంగా డీమాన్ పవన్ కెప్టెన్ అయ్యేవాడు కాదు. అందుకే అనవసరంగా ఏదో రీజన్ చెప్పి భరణిని టాస్క్ నుంచి తప్పించింది. ఆ తర్వాత ఇమ్మాన్యుయల్ని కూడా టార్గెట్ చేసి, ఇమ్మాన్యుయల్ నిన్ను కనీసం కెప్టెన్ అవ్వకుండా చేసేసింది రీతు అంటూ ఇమ్మాన్యుయల్తోనే చెప్పేసింది. సో తనూజ ఆటని, అలాగే మాటని, అలాగే ఆలోచనని బట్టి చూస్తే ఈ సీజన్లో వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని చెప్పవచ్చు. అలాగే తొలిసారి లేడీ విన్నర్గా నిలిచే అవకాశాలు కూడా తనూజకి పుష్కలంగా ఉన్నాయి. రాబోయే రోజుల్లో కూడా ఇదే ఆలోచన ధోరణితో, అలాగే మాటలతో, ఆటలతో అందరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తూ ముందుకు సాగితే ఆమె విన్నర్ కాకుండా ఆపగలిగే శక్తి ఎవరు లేరు బిగ్ బాస్ హౌస్లోనే చెప్పవచ్చు. మరి మీ దృష్టిలో తనూజ మాస్టర్ మైండ్ అవునా కాదా అన్నది కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.